పోయినసారి నీ మాటనే పండగ రోజు పంచి కడుకుని గుడికి వెళ్తే పోగిరియాదోళ్ళు పుట్టుకుమని లాగేశారు. టైంకి ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే 10 మందిలో పరుగు పోయేది. ఓ అది మీరేనా? అయినా ఏంటి సార్, కోటీలో కొనే వాడుతున్నారు. కెల్విన్ అయినా వాడండి, కొద్దిగా కాస్ట్లీగా ఉంటది. నీకెలా తెలుసురా? పోక్రి ఎదవలు ఇలాంటి పనులు చేసేదే వీడియో తీసి వైరల్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ లో దగ్గర 10 మిలియన్ వ్యూస్ దాకా ఉన్నాయి తెలుసా? చూడు, అంతా నీ వల్లే. అయినా ఈవేళ రేపు పంచి కట్టుకుని పెళ్లిళ్ళు చేయించడానికి వెళ్తున్న పురోహితులుగా భద్రత లేదు. అవునత్తమ్మా, పోకిరి ఎదవల ఆగడాలు బాగా ఎక్కువైపోయాయి. అదేమో నానమ్మంటుంది, నువ్వేమో అత్తమ్మంటావు. ఈ ఇల్లే ఒక ధర్మసత్రం. ఇంకోసారి ఇలా వరుసలు కలిపేవంటే వరుసపోయేలా కొడతాను. మీరు అలా హార్ష్గా మాట్లాడకండి, నేను అట్టవుతాను. నాకు కాకపోయినా నా కళ్ళల్లో ఉన్న చక్రాల కన్నా మర్యాద ఇవ్వండి. నిన్ను కాదురా, ముందు నీ కళ్ళలో చక్రాలు వైరల్ చేసి చూసావా, దాన్ని కొట్టాలి. కనీసం జుట్టు కత్తిరించుకుని గడ్డమైనా గీసుకోరా. ప్రేమిస్తేలా భర్తలా ఉన్నావు. ఇది ఇంకా చాలా బెటర్. కనీసం చూడబుల్గా ఉన్నా. అదే క్లీన్ షేవ్ చేస్తే అనసూయల రఘుబాబులో ఉంటా. పెళ్లి కూతురు పారిపోద్ది. ఆయన చెప్పింది కరెక్టే, ఆ మొహం అస్సలు చూడలేం. సర్లే, పెళ్లి చూపులకు వెళ్తున్న విషయం ఆ సుబ్బారావు గడికి చెప్పలేదు కదా. వాడు వాడిపోయిన జీవితం కళ్ళు పడ్డాయంటే పెళ్లి చెడిపోద్ది. నువ్వు అనుకున్నట్టేం కాదు. సుబ్బారావు గారి జీవితంలోకి ఊరు నుంచో శుభలక్ష్మి వచ్చింది తెలుసా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక్క లుక్తో పడేశాడు. అది ఆయన టాలెంట్. ఇంకెన్ని సంవత్సరాలు అదే భ్రమలో బతుకుతాడు రా వాడు. అదేంటి అంత మాట అన్నావు? దూరం నుంచి స్లో మోషన్ లో రొమాంటిక్ గా ఆయన్నే చూసింది తెలుసా? రొమాంటిక్ గా చూసిందో హనీ ట్రాప్ చేయడం చూసిందో ఎవరికి తెలుసు. అయినా ఒక విషయం చెప్పరా, వాడి ఎంటైర్ జీవితంలో ఎంతమంది అమ్మాయిలు వాడి మొహం చూసుంటారు? ఒక్కళ్ళు కూడా చూడాల. మరి ఆ అమ్మాయి ఎందుకు చూసింది, దాని ఎజెండా ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా మెలికలు తిరిగిపోవద్దని చెప్పు వాడికి. సర్లే, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. గురువు గారు పైకి తింగరదానిలా కనిపిస్తుంది కానీ లా పాయింట్ కరెక్ట్గా లాగిందండి. ఆ? మ్మ్. ఆ. ఏయ్, వర్షం వచ్చేట్టుగా ఉంది, పైన బట్టలు ఆరేసుకుని వెళ్ళి తీసుకురా. నానమ్మా, నాన్న, రెడీ అమ్మా, వెళ్దాం పద. పాప ఎక్కడా? అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, రేపు వస్తానంది. నువ్వు పద. సరే ఆగు, వర్షం పడేలా ఉంది. పైకి వెళ్ళి బట్టలు తెస్తా. మళ్ళీ మెట్లకి మోకాలు నొప్పులు వచ్చినాయి అంటూ. ఏయ్, నేను అన్ని తీసుకొచ్చి ఆరేసిన బట్టలు మడతలెట్టి ఇస్త్రీ చేసి ఉంచాను. నువ్వు పద, టైం అవుతుంది, పదరా. పెళ్లి చూపులు అడావిడే లేదు. భారతీయుడు 2 థియేటర్కి వచ్చిన ఆడియన్స్లా మనమే ఉన్నాం. నాకెందుకో డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టడం కాదురా, అపశగ్నాలు మాట్లాడావంటే నిన్ను కొడతాను. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, ఒంటరిగా ఉంటుంది. ఆ మాట చెప్తే కాఫీ షాప్లోనే కలిసేవాళ్ళు కదా. ఇక్కడ మీరిద్దరూ కొంచెం కాసేపు కాముగా ఉంటారా? నాకు అసలే టెన్షన్గా ఉంది ఇక్కడ. నా దగ్గర డబ్బులు లేవన్నానని ఆ అమ్మాయిని కాకపడుతున్నావా? ముక్కు మొహం కూడా తెలీదు, అసహ్యంగా ఉంటది. కూర్చో. డబ్బుల గురించి కాదండి, ఎందుకో అమ్మాయిని చూడగానే బ్యాక్ బెండ్ అయిపోయింది. చేతులు వాటంతా డబ్బే వచ్చి అతుకుపోయాయి. You too. Please wait outside. అయ్యయ్యో, కట్నాలు కానుకలు అవన్నీ ఏమీ వద్దండి. మా సార్ని బాగా చూసుకుంటే చాలు. మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటుంది, పద. ఈ దివాల్లో చదువుకునే ఇంగ్లీష్ బాగానే వచ్చండి మీకు. ఏమైనా అడగాలంటే స్ట్రైట్గా అడగండి. ఫస్ట్ పెళ్లి చూపులు, కొంచెం టెన్షన్గా ఉంది. మీరే ఏదైనా అడగండి. ఎక్స్ప్రెషన్ మారిందేంటి? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నాకు నీకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నేను చంపి వాణ్ణి చేసుకుంటా. అదే నాకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నన్ను చంపి దాన్ని చేసుకుంటావా? ఏమైనా అడగమంటే మన భవిష్యత్తు గురించి అండి, హత్యల గురించి కాదు. జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. చంపను, చేసుకోను. ఎందుకు చేయవు? నేను చేస్తా అంటున్నాను కదా. మీరు చేశారని నేను చేస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. అంటే కంటికి కన్ననే సిద్ధాంతం
ప్రపంచాన్నే గుడ్డిది చేస్తుంది కదండి. ఎవరు చెప్పింది? అంటే గాంధీ గారు. అవునా? సరే, లెట్స్ సే కంటికి కన్నాన సిద్ధాంతం ఫాలో అయ్యి ప్రపంచంలో అందరూ అందరి కళ్ళు పీకేసుకున్నారు. చివరికి మిగిలింది నువ్వు నేను మాత్రమే అనుకుందాం. ఓకే. నేను నీ ఒక్క కన్ను పీకేస్తా, నువ్వు నా ఒక్క కన్ను పీకేస్తావు, నేను నీ రెండో కన్ను పీకేస్తా. రెండు కళ్ళు లేని నువ్వు నా రెండో కన్ను పీకలేవు, నాకు నా కన్ను పీకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పు, ప్రపంచం గుడ్డిదైందా? ఆ, ఆ, ఉమ్, ఉమ్.